ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ పెళ్లి నీకు ఇష్టమేనా? ఏ విషయం ఇప్పుడే చెప్పు. ధైర్యంగా చెప్పు పిన్ని. ఈ పెళ్లి నాకు ఇష్టమే. అయితే ఇప్పుడు తాముళాలు మార్చుకుందాం. ఒక్క నిమిషం అన్నయ్య, నేను చెప్పేది ఇంకా పూర్తవ్వలేదు. ఇంకా ఏంటి పిన్ని? ఈ పెళ్లి ఇష్టమే అన్నావు కదా? ఇష్టమే, కానీ నేను ఇదివరకే ఒక అబ్బాయిని ప్రేమించాను. ఇక్కడ పెట్టావా ఫిట్టింగ్ సీతమ్మా? ఏంటి పిన్ని, నువ్వు ఆల్రెడీ లవ్ లో ఉన్నావా? అవును, అతన్ని మనసారా ప్రేమించాను. అతన్నే పెళ్లి చేసుకుందామనుకున్నాను. రేవతి, ఏం మాట్లాడుతున్నావు? పిన్ని తన ప్రేమ కథ చెప్తుంది అత్తయ్య. నువ్వు కంటిన్యూ చేయి పిన్ని. అతనంటే నాకు ప్రాణం. అతనితోనే అన్నీ షేర్ చేసుకున్నాను. ఆపు రేవతి, ఎందుకలా మాట్లాడుతున్నావు? పెళ్లి వాళ్ళ ముందు మన పరువు తీయక రేవతి. సీత అన్నంత పని చేసింది మహా, ఏదో ఒకటి చెయ్యి. అది మా ఆడపడుచు జోక్ చేస్తోందండి, మీరేం టెన్షన్ అవ్వకండి. జోక్ కాదు, నేను చెప్పేది సీరియస్ గానే. అంటే నిజంగా సీరియసా పిన్ని? నువ్వు డీప్ లవ్ లో ఉన్నావా? ఆ ప్రేమను మర్చిపోలేకపోతున్నావా? సీత, నువ్వు ఆగు. పెళ్లికి ముందే అంత క్లారిటీగా ఉండాలి కదా అత్తయ్య. పాపం, అసలే వాళ్ళు సంప్రదాయాలకి విలువిచ్చేవాళ్ళు అని చెప్పారు. గౌరవ మర్యాదలు వాళ్ళ ఇంట్లో, పరువు ప్రతిష్టలు వాళ్ళ ఒంట్లో ఉన్నాయి అన్నారు. పద్ధతి గల అమ్మాయిని కోడలిగా చేసుకోవాలని ఫారిన్ నుంచి వచ్చారు. మీరిప్పుడు పెళ్లి ఖాయం చేసుకుని తీరా పెళ్లికి ముందు రేవతి పిన్ని ప్రేమించిన వాడు వచ్చి మనం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం, కలుసుందాం రా అంటే రేవతి పిన్ని అతనితో వెళ్ళిపోతుందేమో. ఏంటి పిన్ని? ఖచ్చితంగా తనతో వెళ్ళిపోతాను. అదృష్టం కొద్దీ పెళ్లికి ముందు అతను రాకపోతే పెళ్ళైపోతుంది. ఆ తర్వాత అతను వస్తే అప్పుడేం చేస్తావు పిన్ని? అప్పుడు కూడా ఆయనతోనే వెళ్ళిపోతాను. అంటే ఎప్పుడైనా ఆయనే మీ ఆయన అంటావు, పెళ్లి ఇతనితో ఆయన, కాపురం అతనితో అంటున్నావు, అంతేనా? అంతే. ఇదండి విషయం. మా రేవతి పిన్ని ఒకరిని ప్రేమించింది, అతనే తన జీవితం అనుకుంటుంది. ఇప్పుడు మీరు మా పిన్నిని కోడలిగా చేసుకున్నా రేపు తన ప్రియుడు తిరిగొస్తే అతనితో వెళ్ళిపోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.